నేనేమి టెన్షన్ పడను. ఎందుకంటే ఇక్కడ వాస్తవం, కడుపులో ఆల్రెడీ ప్రాణం పోసుకుంది. ఆ శుభవార్త అందరి ముందుకు నేను తీసుకొచ్చి కమ్మింగ్ సూన్ ఒక వారసుడు రాబోతున్నాడు అని అనౌన్స్ చేయడమే బ్యాలెన్స్. అదేంటో కాన్సెప్టే విచిత్రంగా ఉంది కదూ. తాళి కట్టిన నీ కడుపు కన్నా ముందు నీ మొగుడు నా కడుపు పండించాడు అంటే నువ్వు పేరుకే కోడలివి. ఇంటి పేరుకు సార్థకత తెచ్చి పనికొచ్చే అర్హతలున్న అసలైన కోడల్ని నేనే నేనే సో వెయిట్ చేయి. నీ సవతిగా దర్శన్ గారి రెండో పెళ్ళంగా అతి త్వరలోనే నేను బాధ్యతలు తీసుకోబోతున్నాను. ఇంకా నువ్వు బలవంతంగానైనా నన్ను నీ చెల్లిగా ఒప్పుకోక తప్పదు. అసలేంటిది? ఏం జరిగింది? నేను చూసినప్పుడున్న ఫుటేజ్ ఇంతలోనే ఎలా మిస్ అయి ఉంటుంది? ఈ సౌమ్యని ఏదో చేసుంటుంది, నో డౌట్. అయినా సరే దాని సంగతి నేను తేల్చకుండా విడిచిపెట్టను. దర్శన్ గారిని నేను నా చేజార్చుకోలేను. సరసాలు చాలు శ్రీవారు వేల కాదు. వీలు రమ్మంటుండే పెనిమిటి. అరే విను, చూడు నా వైపు. పెనిమిటి ఒక్కసారి చూడు పెనిమిటి. కొండంత రాగం తీసి అడుక్కునే పాట పాడినట్టు మొత్తానికి సుందరానికి ఈ బేబీతో పెళ్లి చేసేసారన్నమాట. అబ్బా ఒక్కసారి జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంది. ఏంటి వెటకారాలాడుతున్నావా? అసలే ఒళ్ళు మండిపోతుంది. ఇక్కడ మాకు ఒళ్ళు మండిపోతూనే ఉంది. దెబ్బలు బయటికి కనిపించడం లేదు, కానీ శరణ్య కొట్టిన దెబ్బలు ఒంటి మీద కారం పూసుకున్నట్టు సుర్రమంటున్నాయి. మరి నువ్వేదో సాధించినట్టు మేమీతో ఓడిపోయినట్టు ఎందుకు వెటకారాలు? మనకి నొప్పి తెలియకూడదంటే ఎదుటోడిని వెటకారం చేసి హైలైట్ చేయమన్నారు పెద్దలు. ఆ పెద్దల జుట్టేమి కాదు, నువ్వు నీ పిచ్చి వెటకారాలు. కష్టపడి అంతా పకడ్బందీగా ప్లాన్ చేశాను. సుందరంగాడు దామిని మెల్లో తాలి కడితే ఆ తాలిని అడ్డుపెట్టుకుని నేను ఆ ఇంట్లోకి అడుగు పెడదామని అనుకున్నాను. ఆ ఆనంద భైరవి నా ఆశలన్నింటినీ ఒక్క దెబ్బతో ఆవిరి చేసేసింది. అకాయ్, ఈ బేబీగాడు కూడా నా బతుకు ఆవిరి చేసేలా ఉన్నాడు. ఈడితో కాపురం చేసేదాకా ఈడిసిపెట్టేలా లేడు. పెనిమిటి దొంగ, నువ్వు పారిపోతే నిన్ను వదిలేస్తాను అనుకున్నావా? అమ్మో అక్కాయ్, ఏదో ఒకటి చేసి నన్ను కాపాడక్కాయ్. ఈడి పూజకి నేను హారతి కాకముందే నాకు ముక్తిని ప్రసాదించకాయ్. వదలరా బాబు. పెనిమిటి, అబ్బా పెనిమిటి ఆగు. పెనిమిటి, అబ్బా ఆగమంటుంటే. అబ్బా ఆగు పెనిమిటి, ఆగు పెనిమిటి. ఎక్కడికి పోతావు పెనిమిటి? అమ్మి, పాపం సుందరంగాడి పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతా ఉండదు. దామినిని చేసుకుని జీవితంలో సెటిల్ అవుతాడనుకుంటే చివరికి ఇట్ట ఈ బేబీ గడి చేతిలో షటిల్ బ్యాట్ అయిపోయి ఉండాడు. అమ్మి, ఇప్పుడు మనం వీడి బతుకుని ఎట్టాగమ్మి కాపాడేది? ఎత్తవా ఉత్తి తాళి కడితే ఏదో ఒకటి చేసుండేవాళ్ళం.
కానీ ఈడి పెళ్లి రిజిస్ట్రేషన్ కూడా అయిపోయి ఉండాది. చట్టరిచ్చా కూడా ఆ బేబీ గాడికి ఈ సుందరం గాడే మొగుడు. అంటే ఈ లెక్కన సుందరం గాడి జీవితం బేబీ పంజరంలో చిలకే అన్నమాట. నేను ఇంట్లోకి చేరి ఎన్ని రోజులు అవుతున్నా కనీసం ఒక్కసారి కూడా దర్శన్తో కలిసి ఉండే అవకాశం నేను దక్కించుకోలేకపోయాను. దర్శన్ నేను కలిసున్న వీడియో ప్రూఫ్ని సంపాదించాలంటే మత్తు మందు పెట్టైనా ఇవాళ తనని హక్ చేసుకుని పడుకున్నట్టు ఫోటో అయినా సంపాదించాలి. మొత్తానికి గదిలోకి వచ్చేసాను. కాసేపట్లో దర్శన్ శరణ్య గదిలోకి వస్తాడు. శరణ్య వాష్రూమ్లోకి వెళ్ళగానే దాని డోర్ గడి పెట్టేసి ఈ మత్తు స్ప్రే దర్శన్ మీదకి స్ప్రే చేస్తాను. అప్పుడు దర్శన్ అన్కాన్షియస్ అయిపోతాడు. సో దర్శన్ చొక్కా విప్పేసి ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నట్టు ఫోటోలు వీడియోలు క్యాప్చర్ చేసుకుంటాను. ఇదే నా ప్లాన్ ఆఫ్ యాక్షన్. అమ్మాయిలు నిద్రలో మత్తుగా పడుకుని ఉంటే భలే అందంగా ఉంటారు. అదేంటో అందం పదింతలైనట్టు ఒక్కసారైనా తనని తాకలేకపోతే ఈ జన్మే వృధా అయిపోతున్నట్టు కూడా కొంటె మనసు కలవరపడిపోతూనే ఉంటుంది. హే, నువ్వేంటి ఇక్కడ? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఒరే దేవుడు, దర్శన్ నన్ను చూసేసాడా ఏంటి? అయినా ఎవరు పర్మిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చావు నువ్వు?